సరే. ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజండి. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మొదటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎప్పుడూ కూడా ఫోకస్డ్గా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ మా విత్ ఇన్ ద పార్టీ ఆల్సో మీరు చూస్తే నేను లోకల్ బాడీ రిజర్వేషన్ నుంచి ఒక బీసీ మహిళగా, ఒక వీవర్ కమ్యూనిటీకి చెందిన మహిళగా నన్ను విజయవాడ మేయర్గా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదండి. సో ఏంటంటే పొలిటికల్గా కనుక ఉమెన్ కనుక ఇంకొద్దిగా ముందుకు రాగలిగితే సోషల్ ఇంజనీరింగ్ జరిగే అవకాశం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది, అకౌంటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. మహిళలకు సంబంధించిన ఏవైతే మైన్యూట్ లెవెల్లో ఎవరికి కనపడే సమస్యలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మరి చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ అడ్రస్ చేసి సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. అర్బన్ ఉమెన్ రూరల్ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మా పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎవరూ చేయలేదండి. మహిళా కండక్టర్స్ని ఎంకరేజ్ చేయటం కానీ, అట్లాగే మా పార్టీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఆస్తిలో సగభాగం ఇవ్వటం కానీ, మహిళా యూనివర్సిటీని స్థాపించడం కానీ, మహిళలకి ఆర్థికంగా స్వావలంబన ఉంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఇంట్లో ఒక మాట చెప్పటానికి డెసిషన్ మేకింగ్స్లో వాళ్ళకంటూ ఒక స్థానం ఉంటుంది, అది ఫైనాన్స్గా వాళ్ళు పికప్ అయితేనే ఉంటుందని డ్వాక్రా గ్రూప్స్ని ఎంకరేజ్ చేయటం కానీ 1 crore మంది ఉన్నారండి. అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితమే.